తమిళంలో కాదలిక్క నేరమిల్లై సినిమా రూపొందింది. రవి మోహన్ అంటే జయం రవి, నిత్యా మీనన్ ప్రధానమైన పాత్రలు పోషించారు. మరి ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, శ్రియ అంటే నిత్యా మీనన్ ఆర్కిటెక్ట్గా చెన్నైలోని ఒక సంస్థలో పనిచేస్తుంటుంది. పేరెంట్స్తో కలిసి ఈమె నివసిస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమెకి స్వతంత్ర భావాలు ఎక్కువ. కరణ్ అంటే జాన్ కొకేన్తో ఆమె ప్రేమలో ఉంటుంది. ఎంగేజ్మెంట్ తర్వాత అతని నిజస్వరూపం తెలియడంతో దూరం పెడుతోంది. ఇక సిద్ధార్థ్ అంటే రవి మోహన్ బెంగళూరులో నివసిస్తూ ఉంటాడు. అతను కూడా ఆర్కిటెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. సిద్ధార్థ్ గౌడకి అంటే యోగి బాబు, సేతు అంటే వినయ్ రాయ్ ఫ్రెండ్స్గా ఉంటారు. ఒకసారి సేతుతో పాటు వెళ్లడం వల్ల సిద్ధార్థ్ కూడా స్పెర్మ్ డొనేట్ చేయాల్సి వస్తుంది. అయితే అతను తన పేరు జేమ్స్ అని చెప్పి తప్పుడు అడ్రస్ ఇస్తాడు. కరణ్కి దూరమైన శ్రియ టెస్ట్ ట్యూబ్ బేబీని కనాలి అనుకుంటుంది. ఆ రూట్లో ముందుకెళ్తుంది. ఆ తర్వాత ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ నిరూపమ అంటే భానుతో ప్రేమలో ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. కానీ సిద్ధార్థ్కి పిల్లలు కనడం ఇష్టం లేకపోవడం వల్ల అతనికి నిరూపమ దూరం అవుతుంది. శ్రియ ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. 8 ఏళ్ల తర్వాత కంపెనీ పనిపై సిద్ధార్థ్ చెన్నైకి వెళ్తాడు. అక్కడ అతనికి శ్రియతో పరిచయం పెరుగుతుంది. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. అదే సమయంలో సిద్ధార్థ్ జీవితంలోకి నిరూపమ రీఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అనేదే అసలు కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, జీవితంలో కొంతమందికి కొన్ని విలువలు, అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. వాటిని మార్చుకోవడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు. మరికొంతమంది అవసరం, అవకాశం బట్టి మారిపోతూ ఉంటారు. అందువల్ల ఈ 2 వర్గాల వారికి పొంతన కుదరదు. దాంతో విలువలకు, వ్యక్తిత్వాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు తమకి తగిన వారిని ఎంచుకునే అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలించే వరకు ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా చేసిన ప్రయాణమే ఈ కథ. ప్రేమ అంటే ఒకరి తప్పుల గురించి ఒకరికి తెలిసినా సర్దుకుపోవడం కాదు, ఒకరి నిజాయితీని మరొకరు గుర్తిస్తూ, గౌరవిస్తూ ముందుకు సాగడం అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ కథ పరిగెడుతూ ఉంది. దర్శకుడు ప్రధానమైన కథను హీరో హీరోయిన్స్ మధ్యనే నడిపించాడు. మిగతా పాత్రలని అవసరమైన సందర్భాల్లో మాత్రమే తెరపైకి తీసుకునొచ్చారు. కామెడీ శాతం తక్కువ. సాధ్యమైనంత వరకు సహజత్వానికి దర్శకుడు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ కథలో ఎక్కువగా ట్విస్టులు ఉండవు. టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చిన హీరోయిన్ తన బిడ్డకి తండ్రి ఎవరు అనేది ఎలా తెలుసుకుంటుంది, ఎప్పుడు తెలుసుకుంటుంది అనే కుతూహలమే ఈ కథను ఆడియన్స్లో ఫాలో అయ్యేలా చేస్తుంది. సిద్ధార్థ్కి మరో లవర్ ఉన్నప్పటికీ ఆ వైపు నుంచి కూడా రొమాన్స్ని వర్కౌట్ చేసే ప్రయత్నాలు జరగలేదు. సున్నితమైన భావోద్వేగాలకు అవకాశం ఇస్తూ పెద్దగా మలుపులేవీ లేకుండా ఈ కథ నడిపించారు. ఇక పనితీరు విషయానికి వస్తే, ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరు ఉంటారు. అయితే నిత్యా మీనన్ పాత్ర మాత్రమే కాస్త ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రవి మోహన్ పాత్ర కూడా చాలా నీట్గా, పూర్తి క్లారిటీతో కనిపిస్తుంది. మిగతా పాత్రలు ఓకే అనిపించాయి. ఇక ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదు. కథకి తగినట్టుగానే వాటిలోని కదలిక ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్తో కాస్త అటు ఇటుగా సినిమాలు మొదలు సీరియల్స్ కూడా వచ్చాయి. దర్శకుడు మంచి ఫీల్ను వర్కౌట్ చేయడం వల్ల ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. అంతే. ఇక